కాక్రోచ్ పార్టీ ఆందోళనలు గురువారం కూడా తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ కేంద్రంగా నిరసనలు కొనసాగుతుండగా మరోవైపు పార్లమెంట్లో అధికార ఎన్డీఏ ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు, ఆందోళనలతో రాజకీయ వేడి మరింత పెరిగింది. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి పరీక్ష పేపర్ లీక్ బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని, యువత ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. ఈ ప్రకటనతో తమ డిమాండ్లు నెరవేరలేదని సీజేపీ స్పష్టం చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించింది. దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు. పేపర్ లీకులకు పాల్పడిన వారిపై వేగంగా విచారణ జరిపి కఠిన శిక్షలు విధించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాను అని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రతిపక్షం నిర్ణయించే ఏ రోజైనా ఎంతసేపైనా చర్చకు సిద్ధమని, సభను సజావుగా నడిపించాలని కేంద్రం విజ్ఞప్తి చేసినా నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరపాలని, అంతకుముందు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. సీజేపీ ఉద్యమానికి సంఘీభావంగా ప్రతిపక్ష ఎంపీలు సభలో ఆందోళనలు చేపట్టారు. ప్రధాని మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నాకు నిరసనగా అధికార ఎన్డీఏ సభ్యులు ఆందోళన చేశారు. పోటాపోటీ ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది.
ఈ అంశంపై మరిన్ని వివరాలను ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, పేపర్ లీక్ వ్యవహారంపై దేనికైనా చర్చకు సిద్ధమంటూ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి? జ్యోతి, ఇంకా జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మద్దతుదారులు కూడా భారీ ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఒక్కసారిగా ఢిల్లీ అంతటా హైలైట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఢిల్లీ సెంటర్లో ఉన్నటువంటి 16 మెట్రో స్టేషన్లు కూడా పూర్తి స్థాయిలో తాత్కాలికంగా నిలిపివేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ మెట్రో రైల్వే సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క ప్రకటన కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులతో పాటు మద్దతుదారులు, సోషల్ యాక్టివిటీస్తో పాటు అనేక మంది మద్దతు తెలిపేందుకు ఢిల్లీ కూడా చేరుకుంటున్నారు. కాబట్టి కొంత హింసాత్మకమైనటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి దాదాపు జంతర్ మంతర్ చుట్టుపక్కల ఉన్నటువంటి 16 మెట్రో స్టేషన్లు కూడా తాత్కాలికంగా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, అంటే జంతర్ మంతర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఇంటర్నెట్ సేవలు కూడా ఇటు అధికారులు కూడా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి కాక్రోచ్ జనతా పార్టీ మొదటి నుంచి ఏదైతే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారో అదే డిమాండ్ పైన ఉన్నారు. 3 డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఒకవైపు రాహుల్ గాంధీ కూడా 3 డిమాండ్లను అయితే ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్నటువంటి ఆ డిమాండ్స్ 3 ఏంటిదంటే, ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు నీట్ లీకేజ్ వ్యవహారంలో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా 2వ డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. 3వ డిమాండ్ వచ్చేసి ఇటు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మొన్న చలో పార్లమెంట్ జరిగినటువంటి సమయంలో పెద్ద ఎత్తున విద్యార్థులపైన లాఠీచార్జ్ జరిగిందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో గాయాలయ్యే, ఒకవైపు పోలీసులకి విద్యార్థుల మధ్య తోపులాట జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. రాళ్ళు రూపుకున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ ఇదే డిమాండ్ కూడా చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా మేము ఇదే విధంగా ఆందోళన చేపడతాము, నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్తో పాటు ఇటు అఖిలేష్ యాదవ్, ఇంకా ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే జంతర్ మంతర్కి కొంతమంది ప్రముఖులు కూడా రావడం జరిగింది. వారిని పోలీసులు కొంత అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఎవరిని ఎక్కడ అడ్డుకోవట్లేదు, వచ్చేటువంటి వారందరూ కూడా లోపలికి అనుమతిస్తున్నామని చెప్పేసి కూడా ఒకవైపు పోలీసు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఇటు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది. ఎందుకంటే ఈరోజు ఉదయం ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే ఆ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, విద్యార్థులకి అన్యాయం జరగకుండా మేము పూర్తి స్థాయిలో చూసుకుంటాము, ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా మేము కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఒకవైపు ప్రధాని మోడీ ట్వీట్ కూడా చేయడం జరిగింది. కానీ వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. మాకు కావాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కాదు, కేవలం మాకు మొదటి ఎజెండా ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేస్తూ వారు కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ నవీన్.